అకాడమీ దగ్గరలో మనకు ఈ మున్నేరు వాగు అయితే ఉంటుంది కాబట్టి పిల్లలు ఇప్పుడు 5km రన్నింగ్ ప్రిపేర్ అయ్యే పిల్లలు ఉన్నారు మన దగ్గర కాబట్టి 2-3 డేస్కి ఒకసారి కొంతమంది రెగ్యులర్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు వెహికల్స్ తోటి వచ్చింది కాబట్టి అంటే దగ్గరలో వాటర్ అవైలబుల్గా ఉంటే స్విమ్మింగ్ కొట్టడానికి అవైలబుల్గా ఉంటే కానీ 2-3 డేస్కి ఒకసారి స్విమ్మింగ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఈవెంట్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు స్పెషల్లీ వై బికాజ్ మనం ఈవెంట్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, బాడీ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. స్విమ్మింగ్ చేయడం వల్ల పెయిన్ అనేది చాలా బాడీ రిలీఫ్ అనేది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్రీతింగ్ కంట్రోల్ అవ్వడం కావచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఒక 5 కిలోమీటర్స్ చేస్తే ఎంత స్టామినా గెయిన్ అవుతుందో దెన్ కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ స్విమ్మింగ్ చేస్తే అంతకంటే ఎక్కువ రెట్టింపు స్థాయిలో మనకు స్టామినా అనేది గెయిన్ అవుతుంది, బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది, ఫుల్ ఎక్సర్సైజ్. సో మెయిన్ ఇష్యూ ఏంటంటే రన్నింగ్ కొట్టడం వల్ల మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ అయితే పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ పెయిన్ ఇన్సిడెంట్గా అప్పటికప్పుడు పెయిన్ రిలీఫ్ అయితే ఉంటుంది. మనము రన్నింగ్ చేసి కష్టపడుతున్నామనే ఆ ఫీలింగే ఉండదు. కాబట్టి మీకు దగ్గరలో ఏమైనా అవైలబిలిటీగా ఉంటే మీరు ఈ స్విమ్మింగ్ చేయడానికి ప్రయత్నించండి.